పాకిస్తాన్ను భారత్ చావు దెబ్బతీసింది. పాకిస్తాన్ డ్రోన్ దాడులను భారత్ ప్రతీకార దాడులు చేసింది. భారత్ 5 నగరాలను టార్గెట్ చేయడంతో పాటు ఎయిర్ స్పేస్ను మూసివేస్తూ అన్ని విమానాలను రద్దు చేసింది. సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో నోటాన్ జారీ చేసింది. భారత్ పాక్ మిసైల్స్ దాడుల తర్వాత ఇదే కీలక పరిణామం. ఇక పంజాబ్లోని పలు ప్రాంతాలపై పాక్ దాడులకు ప్రయత్నించింది. లుధియానా ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జలంధర్ ఆర్మీ క్యాంపు సమీపంలో అర్ధరాత్రి ప్రాంతంలో డ్రోన్ కదలికలను అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన డ్రోన్ దాడులను భారత్ వైమానిక దళం తిప్పికొట్టింది. గాండూసిగా గ్రామంలో డ్రోన్లను పేల్చివేసింది. అయితే ఇంటి బయట నిద్రిస్తున్న వ్యక్తిపై డ్రోన్ శకలాలు పడినట్టు తెలుస్తుంది. కగ్నివాల్లో రాకెట్ లాంటి వస్తువు కారుపై పడింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. కాల్పులు బాంబు పేలుళ్లతో జమ్మూ కాశ్మీర్ దద్దరిల్లింది. భారత్లోని 26 జనవాసాలను టార్గెట్గా దాడులు చేస్తున్న పాక్ లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులను చేయగా పాకిస్తాన్ బ్లాస్టింగ్ మిసైల్స్ను భారత్ కూల్చివేసింది. పాక్ ఫతే మిసైల్స్ను కూడా కూల్చివేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, విజయం మనం చూస్తున్నాం. ఏదైతే యుద్ధము అఫీషియల్ గా స్టార్ట్ అవ్వకపోయినా యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా మాత్రం చూస్తే భారత్ మీద పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంటే భారత్ మాత్రం చెప్పి మరి వాటిని తిప్పి కొడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము భారత్ చాలా క్లియర్ గా పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్ర స్థావరాలపై మాత్రమే మొదటగా దాడి చేసింది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ మీద, అది జనావాసాల మీద, ఆర్మీ క్యాంపుల మీద ఎప్పుడైతే దాడులు చేసే ప్రయత్నం చేస్తుందో వాటిని తిప్పుకొట్టడంతో పాటు వాళ్ళకి అదే తరహా సమాధానం ఇవ్వడం అనేది ప్రారంభించడం చెప్పాలి. అంతేకాకుండా మనం చూసాం మొన్న జమ్మూ మీద, అలాగే శ్రీనగర్ ఎయిర్ బేస్ మీద డ్రోన్లతో దాడులు చేసే ప్రయత్నం చేసినప్పుడు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు వాటిని భారత గగనతలంలోకి రాకముందే పేల్చివేసిన సిచ్యువేషన్ మనం చూస్తే ఇప్పుడు మరొకసారి అదే తరహా ప్రయత్నము నిన్న రాత్రి కూడా పూర్తి స్థాయిలో చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుబాటుగానే వందలాది డ్రోన్లను జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, చండీగఢ్, అమృత్సర్ మీదుగా జైసల్మేర్ వైపు పంపించడం జరిగింది. అంతేకాకుండా వాటితో పాటు మిసైల్స్, రాకెట్ లాంచర్స్, రాకెట్స్ ని పంపించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా భారత్ పూర్తి స్థాయిలో వాటిని అడ్డుకోవడం, 1-2 బయటికి అవి రాడార్ నుంచి తప్పించుకుని బయటపడినా సరే అవి కేవలము సాధారణ ప్రజలు ఉండే ప్రాంతంలోనే వాటికి బాబ్లా జరిగింది అనేది మనం చెప్పాలి. ముఖ్యంగా చూస్తే మాత్రం పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువ శాతం ఇలాంటివి మనం చూస్తున్నాయి. అది సాధారణ పౌరులకు సంబంధించిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని వాళ్ళు చేయడం అన్నది ఖచ్చితంగా ఆర్మీ చాలా సీరియస్ గా రెస్పాండ్ అవుతుంది. అంతేకాకుండా ఇక ఇది ఆపరేషన్ సింధూర్ 2.0 కాదు 3.0 యాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనే టైంలో కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక చూస్తే మాత్రం కట్టుతో పాటు చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ ఏవైతే డ్రోన్లను పంపించే ప్రయత్నం చేస్తుందో వాటిని గగనతలంలోనే భారత్ తిప్పికొట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పాకిస్తాన్ మాత్రం వాటిని ఇంకా ఏదో చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ ఈ సందర్భంలో మరొక కీలకమైన అంశం చూస్తే భారత్ కేవలం వాటిని కూల్చడంతో పాటు పెద్ద దాడులు చేయడం కూడా స్టార్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే రావల్పిండిలోని ఎయిర్ బేస్ ని కూడా పూర్తి స్థలం ధ్వంసం చేసినట్టుగా మన సమాచారం అందుతుంది. ఏదైతే భారత్ మాత్రం ఎక్కడ పాకిస్తాన్ సంబంధించిన సివిలియన్స్ మీద ఎక్కడ దాడి చేయకుండా కేవలం ఆర్మీ బేస్ మీద, ఇప్పుడు స్పెసిఫిక్ ఎయిర్ స్పేస్ మీద మాత్రం దాడి చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్న నేపథ్యంలో భారత్ చాలా అడ్వాన్స్డ్ గా ముందుకు వెళ్తుంది అన్నది మనం చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఏవైతే ఫైటర్ జెట్స్ ని భారత్ లోకి వచ్చి భారత్ ని ఇక్కడ విధ్వంసం సృష్టించాలని వచ్చిన ఫైటర్ జట్లను కూడా కూల్చేసే పరిస్థితి. ఇప్పుడే మనకి లేటెస్ట్ సమాచారం ప్రకారం 2 పాక్ ఫైటర్ జెట్స్ ని భారత ఆర్మీ కూల్చివేసింది. ముఖ్యంగా S-400 అలాగే ఆకాశ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఆకాశ్ మిసైల్స్ ద్వారా వాటిని కూల్చివేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా దీనికి తోడు
పాకిస్తాన్ లోకి వెళ్లి మరి మనం బాంబులు వేయడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఎయిర్ బేస్ మీదను అలాగే రన్వేల మీద కూడా బాంబుల దాడి చేసి అక్కడ కూడా వాటిని కూల్చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సందర్భంలో మాత్రం పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్యలో ఏదైతే ఉద్రిక్త వాతావరణం ఉందో ఆ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ప్రపంచ దేశం మొత్తము రెస్పాండ్ అవుతున్నా. ముఖ్యంగా చూస్తే మాత్రం అందరూ పాకిస్తాన్ ని వ్యతిరేకిస్తూ భారత్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.